ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 2 రోజుల సంది మీరు ఎలా సాగుతుంది మరి? టిఫిన్ లేదు, మెస్ వాళ్ళు మీకు ప్రోత్సహిస్తలేదు, సహకరిస్తలేరు. మీరు తింటున్నారా లేదా? మళ్ళీ ఎలా మీకు పాకెట్ మనీ ఉండడం ఎలా మీరు కొనసాగిస్తున్నారు మీ జీవితం లైఫ్? సార్ ఈ 2 రోజుల నుంచి మా ఫ్రెండ్స్ మేమందరం కలిపి ఒక వారి దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ అమ్మ నాయన రూపాయి దాచి పంపించిన 10 రూపాయలు జమ చేసుకొని ఇక్కడ పక్కకే ఉన్న 5 రూపీస్ భోజనం తింటున్నాం సార్. ఇప్పుడు ఉదయం నుంచి మేము ఒక్కొక్కరు కూడా టిఫిన్ చేయలేము సార్, టిఫిన్ కూడా చేయలేము. మధ్యాహ్నం ఇప్పుడు ఏముంటుందో కూడా మాకు తెలియదు. మేము సేమ్ ఎప్పుడు చూడు మా ప్రిన్సిపాల్ దగ్గర మాకు ఏదో ఒక గొడవ ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. ఎందుకు సార్ మేమంతా మా పైన అంతా కుట్రపూరితమైన వివక్ష మీకు ఎందుకు అవసరం ఏముంది? నిజాం కాలేజ్ అంటారు సార్. ఎప్పుడో మీరు మహబూబ్ అలీ కాలేజ్ కట్టిన నిజాం కాలేజ్ మీద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఎంతోమంది దాని మీద పోరాడిండ్రు. తెలంగాణ ఉద్యమం లాంటి ఎన్నో ఉద్యమాలు స్టార్ట్ అయినాయి సార్. ఎందుకు సార్ మా మీద ఇంకా చిన్న చూపు చూస్తున్నారు? లేదు మీరు ఇట్లే ఈ విధంగా వివక్షపూరితంగా మీరు ఇట్లే చేసారనుకో మరొక ఉద్యమం తయారవుతుంది సార్. ఇది ఈరోజు చెప్తున్నాము. ఎంతోమంది టాప్ స్టూడెంట్స్ టాప్ మంది స్టూడెంట్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఎక్కడెక్కడో ఉన్న వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా నిజాం కాలేజ్ స్టూడెంట్స్ అని చాలా ప్రౌడ్గా ఉంది. అలాంటి నిజాం కాలేజ్లో మేము చదువుతున్నాం సార్. మా హక్కుల కోసం మేము పోరాడడానికి ఛాన్స్ లేదు, మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఇంకా ఎంత వివక్ష చూపిస్తారో అంత వివక్ష చూపించమని అంటున్నాం సార్. ఇంకేం చెప్పండి, మరొక ఉద్యమం స్టార్ట్ అవుతుంది మీరు ఇదే విధంగా చేస్తే.